హలో ఎవరోన్, వెల్కమ్ టు మూవీ రివ్యూ. పెద్ద సినిమా కనుక ఇప్పటికల్లా రిలీజ్ అయినట్టు అనుకున్న టైంకి రిజల్ట్ ఎట్లుండో వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయరి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మూవీ అప్డేట్స్ కంటిన్యూస్గా వస్తుంటాయి. పెద్ద మనందరికీ తెలిసిందే, పాన్ ఇండియా రేంజ్లో ఓ పెద్ద సెన్సేషన్. ఆ సినిమాలకి పాట వచ్చిన సెన్సేషనే, ఆ సినిమాలకి చిన్న గ్లిమ్స్ వచ్చిన సెన్సేషనే, రామ్ చరణ్ అన్న ఫోటో రిలీజ్ అయిన సెన్సేషనే. ఏం వచ్చినా సరే కూడా పెద్ద నుంచి ఏ అప్డేట్ వచ్చినా సరే అది ఓ రేంజ్లో సెన్సేషన్ అవుతుంది. ఎందుకంటే ఆ సినిమాకున్న బడ్జెట్ అట్లుంది, ఆ సినిమా మీద ఇంట్రెస్ట్ అట్లుంది. ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో, సినిమాని ఇష్టపడేటోళ్ళు ఎవరైతే ఉన్నారో, కామన్ ఒక మెగా ఫ్యామిలీ, రామ్ చరణ్ అన్న ఫ్యామిలీ, ఈ ఫ్యాన్స్ ఇల్లే కాకుండా కామన్ ఆడియన్స్ కూడా ఆ సినిమా చూడాలి. బుచ్చిబాబు అన్న ఏదో గట్టిగానే ప్లాన్ చేసిండన్న కాడికి చాలా క్లారిటీ ఉంది అందరికీ, పబ్లిక్ అందరికీ. ఈ టైంలో కనుక వచ్చినుంటే, ఈ టైంలో ఒక్క పెద్ద సినిమా కూడా లేదు. ఇప్పుడు మీరు రీసెంట్గా కనుక చూసుకుంటే ఒక్క పెద్ద సినిమా కూడా లేదు. అన్ని చిన్న చిన్న సినిమాలు, ఆ ఊరు పేర్లు లేని సినిమాలోనే వస్తున్నాయి. చాలామందికి అందులో ఉన్న యాక్టర్ల పేర్లు కూడా తెలియదు. అంతే, అంటే పెద్ద సినిమాలు లేవు కాబట్టి చిన్న సినిమాలు ఎవరైతే ప్రొడ్యూసర్కి మంచి అవకాశం వచ్చింది, వాళ్ళ సినిమా రిలీజ్ చేసుకుని ఎట్లయినా సరే ప్రేక్షకులకు థియేటర్కి రప్పిద్దామని ట్రై చేస్తారు. కానీ చిన్న సినిమాలకి థియేటర్లో చూసే ఇంట్రెస్ట్ పబ్లిక్ చూపిస్తలేరు. అది ఓపెన్ ఫ్యాక్ట్. అది సినిమా బాగున్నా, సినిమా మంచి కంటెంట్ ఉండి, సినిమా బాగుంది, పబ్లిక్ టాక్ బాగుందంటే కూస్త ఓటీలు పోతారు తప్ప, చిన్న సినిమా పోయి టికెట్ పైసలు కొని థియేటర్లో కూర్చోవాలంటే చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. అసలు ఇంత లాంగ్ గ్యాప్లా ఈ టైంలో కనుక సినిమా రిలీజ్ అయిన ఉంటే పెద్ద కొట్టే సిక్సర్లకి రికార్డులన్నీ ఇట్లా బ్రౌండీ ఆరిపోతుండే. ఇప్పటికీ కొత్త రికార్డులన్నీ పెద్ద పేరు మీద వస్తుండే. ఇప్పటిదాకా ఒక బాహుబలి కావచ్చు, ఒక ఆర్ఆర్ఆర్ కావచ్చు, పుష్ప 2 కావచ్చు, ఈ సినిమాలన్నీ ఏవైతే ఉన్నాయో, పెద్ద పెద్ద దురంధర్ కావచ్చు, కేజీఎఫ్ కావచ్చు, ఇవన్నిటికీ ఒక కొత్త రికార్డుని పెద్ద ఖచ్చితంగా క్రియేట్ చేసి పెడుతుండే. అంత పెద్ద సినిమా పెద్ద. షూటింగ్ లేట్ అయింది. షూటింగ్ లేట్ వల్ల ఇంకా తప్పక సినిమా ఎందుకు పోస్ట్పోన్ చేసారో రీజన్ సరిగ్గా ఎవరికి అర్థమవుతలేదు. కానీ ఒకటైతే వాస్తవం, ఒక పాట పెండింగ్ ఉంది. ఆ పాట షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు ఆల్రెడీ. ఇప్పుడు ఆల్రెడీ నాకు తెలిసి ఒక 2-3 రోజులు అయితే అది కూడా అయిపోతుంది, మొత్తం షూటింగ్ కూడా ప్యాకప్ అయిపోతుంది. అది కూడా ఉంది. బట్ అది కనుక ఆన్ టైం చేసి ఉంటే, ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అని అంటే హీరో, డైరెక్టరు, వీళ్ళతో పాటు హీరోయిన్ కావచ్చు, ఇతర క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ షెడ్యూల్స్ అన్నీ కరెక్ట్గా అనుకున్న టైంకి అయితేనే అది అనుకున్న టైంకి వస్తుంది. నార్మల్ సినిమా అనుకో ఎక్కడ పోయేది ఉండదు. పాన్ ఇండియా సినిమా అంటే ఇంతమంది ఆర్టిస్టులని ఒకటే దగ్గర చేసి వాళ్ళు అనుకున్నట్టు కాకుండా ఏమైనా ఎక్స్టెండ్ అయితే ముందే కమ్యూనికేట్ చేసి ఇట్లుంటుందని చెప్పి, అంటే చాలా సినిమాలు ఉన్నారంటే ఖచ్చితంగా బిజీ షెడ్యూల్ అయ్యే ఉంటారు. 90% మేజర్ క్యారెక్టర్స్ అన్నీ బిజీ షెడ్యూల్సే ఉంటాయి. వాళ్ళది ఒక్కసారి షెడ్యూల్ మిస్ అయిందంటే నెక్స్ట్ ఎప్పుడు దొరుకుతుందో తెలియదు. సిచ్యువేషన్ అట్లనే ఉంది. ఎవరి సినిమాలు వాళ్ళు బిజీ ఉన్నారు కాబట్టి వాళ్ళ సిచ్యువేషన్ అట్లనే ఉంది. వాళ్ళు అట్లున్నట్టు కల్లా వాళ్ళ డేట్లు అడ్జస్ట్ కాకపోవడం, ఒక్కొక్కసారి వాళ్ళది అడ్జస్ట్ అయితే వీళ్ళది అడ్జస్ట్ కాకపోవడం, ఇట్లా మొత్తం డీల్ అయింది. నాకైతే అదే అనిపిస్తుంది పెద్ద సినిమాకి అయితే రీజన్ మెయిన్. ఇవన్నీ ఒకటేసారి ఇట్లా అయ్యేటకల్లా ఇక డేట్లు సెట్ కాక ఇగో ఫైనల్గా ఇప్పుడు ఫైనల్ ఐటమ్ సాంగ్ ఏదైతే ఉందో అది కూడా ఐటమ్ సాంగ్ శృతిహాసన్ పెట్టిరని చెప్పేసి అనిపిస్తుంది. అది మరి అఫీషియల్గా వచ్చేదాకా మనకు తెలియదు. ఒకవేళ ఇవన్నీ ముందే చేసుకొని ఇప్పటిదాకా సినిమాని రిలీజ్ చేసి ఉంటే మాత్రం నేను చెప్తున్నా కదా, పెద్ద రికార్డ్స్ అన్నీ వేరే ఒక కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తుండే. బుచ్చిబాబు అన్న ఒక రాజమౌళి కావచ్చు, పెద్ద డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, పాన్ ఇండియా సినిమాని హ్యాండిల్ చేసే డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కావచ్చు, ఎస్ఎస్ రాజమౌళి కావచ్చు, వాళ్ళ రేంజ్లో జరిపోతుండే ఖచ్చితంగా. అంత పెద్ద సినిమా అవుతుండే. అంటే వేరే సినిమాలు ఏం లేవు. నువ్వు ఇండియా రేంజ్లో మొత్తం చూసుకున్నా సరే కూడా ఏ లాంగ్వేజ్కి పోయినా సరే ఒక్క పెద్ద సినిమా లేదు. అన్ని లాంగ్వేజ్లో ఇదే సిచ్యువేషన్. చిన్న సినిమా బుడ్డ సినిమాలు వస్తున్నాయి. అన్ని చిన్న హీరోలు వాళ్ళు అట్లీస్ట్ ఓకే వాళ్ళని వస్తారు, వాళ్ళ కోసమైనా అట్లీస్ట్ వాళ్ళ సినిమాలను నడిచి వాళ్ళకి 4 పైసలు వస్తే అరే పోంతి ఏదో నడుస్తుంది అనుకోవచ్చు. వాళ్ళు ఎంత కష్టపడి ఏం చేసినా సరే కూడా థియేటర్లకు పోతలేరు పబ్లిక్. ఇటువంటి సినిమాల మీద ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు. టాక్సిక్ అది కూడా అట్లనే పోయింది. ఇప్పటిదాకా ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. అంటే ఈ సినిమాలు ఇట్లుండి నెక్స్ట్ రేపొద్దున ఇవన్నీ ఒకటే దగ్గరికి వస్తా కల్లా ఇగో రిలీజ్కి టైం తక్కువ ఉంటుంది. వచ్చిన 1 వీక్ థియేటర్లు ఖాళీ చేయాల్సి వస్తుంది. ఎట్లుంటుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. అట్లా ఇప్పటికైనా సరే కూడా తొందరగా ఒక రిలీజ్ డేట్ కనుక పెద్ద అనౌన్స్మెంట్ చేస్తే ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అవుతారు. సినిమా కూడా రిజల్ట్ ఆ రేంజ్లో వస్తుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో మీరు కూడా కామెంట్లో చేయరు. ఎందుకంటే మీరు చెప్పే కామెంట్లు, మీరు పెట్టే కామెంట్లను బట్టే నెక్స్ట్ నేను రీసెంట్ కంటెంట్ చేయాలి, ఏం చేయాలన్నది క్లియర్గా అర్థమవుతుంది. నాకైతే చరణ్ అంటే మస్తు ఇష్టం. చరణ్ అన్న గుణమే కావచ్చు, చరణ్ అన్న ఫిట్నెసే కావచ్చు,
ఒక మెగాస్టార్ కొడుకైనా సరే కూడా ఏడ కూడా యాటిట్యూడ్ లేకుండా ఎటువంటి కాంట్రవర్సీలకు పోకుండా ప్రశాంతంగా ఆయన పైన వేసుకొని సమయం దొరికిన ప్రతిసారి అయ్యప్ప మాలలు ఉంటూ దైవభక్తి ఫ్యామిలీతోని అంటే ఇవన్నీ అందరికీ రావు. అంటే వేరే వాళ్ళని తక్కువ చేసినట్టు కాదు, కానీ నాకు పర్సనల్గా చరణాలు ఇవన్నీ నచ్చినాయి కాబట్టి చెప్తున్నా. అసలు హీరో ఇంకా పాన్ ఇండియా రేంజ్లో పెద్ద స్థాయి ఇంటర్నేషనల్ రేంజ్లో కనుక వస్తే మన తెలుగు హీరోగా మనకి గౌరవం ఉంటుంది, సినిమా కూడా బాగుంటుంది, మనం కూడా సినిమాని థియేటర్లో ఎంజాయ్ చేయొచ్చు. తొందరగా పెద్ద రిలీజ్ చేయడానికి అప్డేట్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నా. మీకేమనిపించిందో కామెంట్ చేయరి. జై హింద్.